శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క మార్పు ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం, జన్మలో రాహు యొక్క సంచారము, సప్తమంలో కేతు యొక్క సంచారం, ఇవన్నీ కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఏదైతే ఉందో అది కాస్త మిమ్మల్ని నిలబెడుతూ ఉంటుందన్నమాట. అంటే విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉపాధ్యాయులకు కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు చేసే ధర్మ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఆలోచనలు ధర్మబద్ధమై ఉండవచ్చు, వీళ్ళు చేసే సత్సంగత్యం వల్ల కావచ్చు, దైవారాధన వల్ల కావచ్చు, ఆపదలు అలా వస్తున్నాయి అనుకోగానే తొలగడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు మరియు కేతుల యొక్క సంచారం వల్ల ఎవరైతే కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఉన్నారో, లేదా వివాహం అయిన వాళ్ళు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళల్లో చిన్న చిన్న వైరాగ్యాలు కావచ్చు, లేకపోతే అక్కర్లేని మాటలు కావచ్చు, లేకపోతే ఏదో దాన్ని ఒక రకంగా అంటే చిన్న చిన్న మాటలు కొద్దిగా పెద్దగా అవ్వడం కావచ్చు, ఇలాంటి విచారకరమైన మాటలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వ్యయస్థానంలో ఉన్న యొక్క శని భగవానుడు కాస్త ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా కాస్త ఆయన తృప్తి పడడం అనేది జరుగుతుంది. అందుకనే ఎక్కువగా ఏలాడి శని ఉన్నవాళ్ళు కాస్త సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయండి అని చెప్తాం. అయితే ఎంత కష్టపడుతున్నా కూడా ఎక్కడొక్కడ అపకీర్తి ఏర్పడుతూ ఉండడం, లేదా మనం చేసే వాటిల్లో సరిగ్గా లేదను విమర్శించే వాళ్ళు ఎక్కువ అవ్వడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఈ యొక్క గురు బలం వల్ల వీళ్ళు ఈ వారంలో కానీ వీళ్ళు చూసుకున్నప్పుడు ఏదైనా పరీక్షలు కానీ అలాంటివి రాసినా, కొత్త కోర్సులకు కావచ్చు, స్కాలర్షిప్లకు కావచ్చు, వాళ్ళు చేసే పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మధ్యలో ఆటంకాలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడతాయి. అలాగే ఇంట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా స్నేహితుల వల్ల కావచ్చు, ఎప్పుడు ఏదో ఒక కలహం, ఏదో ఒక గొడవ ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కాస్త కోపం అనేది ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. అలాగే వీళ్ళకి శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి ముఖ్యంగా
ఈ యొక్క దశమంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే దశమంలో రవి యొక్క సంచారం వీళ్ళకి అక్కడి నుంచి లాభంలోకి మారడం కాబట్టి ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు దశమంలో శుక్రుడు ఎప్పుడైతే అంటే నవమ స్థానంలోంచి ఎప్పుడైతే దశమంలోకి శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే మారుతోందో స్త్రీకు ఎవరైనా ముఖ్యంగా మీనరాశిలో ఉన్న వాళ్ళు పురుషులు ఉంటే వాళ్ళు స్త్రీకి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉండడం, వాళ్ళకి ఎవరైనా సహాయం చేద్దామని వెళ్ళినా కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, ఇలాంటి అంటే స్త్రీ వల్ల మొత్తానికి అది ఏ రకంగానైనా సరే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు చెప్పిన మాట పూర్తిగా నమ్మేయడం లేదా పూర్తిగా వాళ్ళు చెప్పిందే అనుసరించడం, మీ సొంత ఆలోచన లేకపోవడం వల్ల చిన్న చిన్న చిక్కుల్లో పడే అవకాశము, తద్వారా ధన నష్టము కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. కానీ కొద్దిగా మధ్యలో పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం కాస్త కనబడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అయితే లాభస్థానంలో ఇక్కడ ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నాడో మిగిలిన గ్రహాలు ఎన్ని గ్రహాలు దోషాలు ఉన్నాయో కూడా అవి కాస్త నివృత్తి అవ్వడం, కాస్త ఉపశమనం కలగడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, రాహుకాల దీపాలు పెట్టుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, లేదా రకరకాల వస్త్ర రంగులతో ఉన్న చిత్రవర్ణ వస్త్రాలని ఎవరికైనా దానం చేయడం ద్వారా ఈ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు ఏం అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, లేదు వివాహం సరిగ్గా కావడం లేదు, లేదు మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.